డీలిమిటేషన్ పై దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. డీలిమిటేషన్ పై దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే డీలిమిటేషన్ జరగబోతోంది, నియోజకవర్గాల పునర్విభజన త్వరలో జరగబోతోంది అన్న ఊహాగానాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టైంలో ఆ డీలిమిటేషన్ పైన దాఖలైనటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో దేశవ్యాప్తంగా ఇక్కడ ఈ చర్చ ఇవాళ వెలుగులోకి వచ్చింది. సో ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో డీలిమిటేషన్ పైన ఈ సుప్రీంకోర్టు అయితే ఈ పిటిషన్ కొట్టేసింది. రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం 2026లో జరిగేటువంటి జనాభా లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా సీట్ల పెంపుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కూడా ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నియోజకవర్గాలకు సంబంధించి పెంచుతూ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా. సో ఈ పిటిషన్ ని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ రోజు అంటే దీనిపైన ఇవాళ వాదోపవాదాలు విన్న తర్వాత ఒక తీర్పు మాత్రం ఇచ్చింది. సో ఇప్పుడు పెంపు కుదరదంటూ కూడా తేల్చి చెప్పేసింది. జనాభా లెక్కల తర్వాతనే ఇది ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ ఇప్పుడంటే ఈ పిటిషన్ కొట్టేయకపోతే తెలంగాణలో 150కి పైగా, ఏపీలో 225కి పైగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఇట్లా చెప్పడం వల్ల జనాభా లెక్కల తర్వాతనే నియోజకవర్గాల సీట్ల పెంపు ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం అయితే లేదని చెప్పాలి. సో అంటే ఇప్పుడు జనాభా లెక్కలు ఎప్పుడు చేయబోతున్నారు ఏంటి, ఈ అంశం కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చలకు వస్తారు. సో దేశవ్యాప్తంగా కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాం అంటూ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. సో అంటే కులగణన మొదటి నుంచి నిజానికి భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలన్నీ కూడా పట్టుబడుతున్నటువంటి క్రమంలో మొన్న ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి టైంలోనే మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరిగింది. సో జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలంటూ కూడా తీర్మానించింది. తెలంగాణ, కర్ణాటకలో కులగణన కాంగ్రెస్ జరిపి కేవలం రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పుకొట్టేందుకు మోడీ ఆధ్వర్యంలో సిసిపిఐ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఒక మాస్టర్ స్ట్రోక్ అంటూ కూడా రాజకీయ వర్గాలు అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే బీజేపీ మాత్రం దశాబ్దాలుగా ఈ అంశాన్ని విస్మరించినా గానీ కాంగ్రెస్ నేతల డిమాండ్ తోనే ఇది నెరవేరిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చేపట్టినటువంటి జనాభా లెక్కల్లో కులగణన మాత్రం ఇప్పటివరకు చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా కులగణనపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పుడు లోక్సభలో హామీ కూడా ఇచ్చారు. అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. కులగణనకు బదులు సామాజిక ఆర్థిక సర్వే అనేది 2011లో ఒకటి నిర్వహించారు. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దాన్ని నిర్వహించారు అన్నది అప్పుడు అంటే కేవలం కూటమి కులగణను వాడుకుంటున్నాయి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఆ రోజు వాదించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా భారత రాజ్యాంగం 246వ ఆర్టికల్ కింద 7వ షెడ్యూల్లో 69వ లిస్ట్ లో జనాభా లెక్కల ప్రస్తావన వస్తుంది. జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అంటూ కూడా రాజ్యాంగం
ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు కులాలపై సర్వే చేసినాయి, తెలంగాణ, బీహార్ అట్లాగే తమిళనాడు లాంటి రాష్ట్రాలు చేసినా గానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా పారదర్శకత మాత్రం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో రానున్న కాలంలో కులగణన చేస్తామంటూ కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం నిజానికి కొంత సంచలనం అని చెప్పాలి. సుప్రీంకోర్టు డిలిమిటేషన్ పైన దాఖలైన పిటిషన్ కొట్టేసింది. ఆర్టికల్ 170 ప్రకారం 2026లో జనాభా లెక్కలు ఏదైతే ఉంటుందో 2 యూనిట్లుగా జరగబోతోంది. సో ఆ లెక్కల తర్వాతనే ఏపీ తెలంగాణలో నియోజకవర్గాలకు సీట్ల పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పెంపు కుదరదంటూ కూడా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పిచ్చింది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.